మిత్రులారా, ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఎలక్షన్స్ 2025 ప్రస్తుతం జరుగుతున్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే. గత 10-15 ఏళ్లుగా ఈ ఫార్మసీ కౌన్సిల్కి ఎన్నికలు జరగకుండా అక్రమాలతో, అవినీతితో, దోపిడీతో కొనసాగింది. దీనికి ఇప్పుడు మనం చెక్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అనేక మంది ఇబ్బందులు పడుతున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఒక 6 అభ్యర్థులు ఒక జేఏసీ ప్యానల్గా ఏర్పడ్డారు. ముఖ్యంగా బ్యాలెట్ పేపర్లో నెంబర్ 6గా ఉన్నటువంటి నరసింహులు, ఆయన ఎంఫార్మసీ చదివారు. బ్యాలెట్ పేపర్లో ఆయన నెంబర్ 6గా ఉంది. అలాగే గోటం జగదీష్, ఆయన కూడా ఎంఫార్మసీ చదివారు. బ్యాలెట్ పేపర్లో 10వ నెంబర్గా ఉంది. దేవేంద్ర నాయక్, ఆయన ఫార్మాడీ చదివాడు. మరి బ్యాలెట్ పేపర్లో అయింది 14వ నెంబరు ఉంది. అలాగే ఎం ప్రకాష్ రావు, ఎం ఫార్మసీ 27వ నెంబర్గా ఉంది. శ్రావణ్ కుమార్, బి ఫార్మసీ ఫార్మాడీ, ఆయన 28వ నెంబర్గా ఉంది. షేక్ హసన్ ఎం ఫార్మసీ చేశారు, 32వ నెంబర్గా ఉంది. వీళ్ళ 6 కూడా ఒక జేఏసీ ప్యానల్గా ఏర్పడి పోటీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నాకు అనేక సంవత్సరాలుగా గోటం జగదీష్ కానీ, షేక్ హసన్ కానీ వీళ్ళందరితో కూడా పరిచయం ఉంది. విద్యార్థి ఉద్యమాల్లో, యువజన ఉద్యమాల్లో కూడా పనిచేశారు. ఫార్మసీ కౌన్సిల్ వాళ్ళ ఆధ్వర్యంలో బాగా నడుస్తుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అందుకని మనకు తెలిసిన మిత్రులందరూ కూడా, ఎవరైతే ఎలిజిబుల్ ఓటర్స్ ఉన్నారో వారందరూ కూడా ఈ ప్యానల్కి, ముఖ్యంగా గోటం జగదీష్, షేక్ హసన్ ఉన్నటువంటి ఈ ప్యానల్కి 6 కూడా ఓట్లు వేసి గెలిపించాలని చెప్పేసి కోరుతున్నాను. ఇట్లు మీ కెఎస్ లక్ష్మణరావు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు మరియు శాసన మండలి మాజీ సభ్యులు.